Sarah Fowler Adam is the sister who composed that beautiful song, Nearer My God to Thee. Nearer My God to Thee అనే ఆ పాట సహోదరి కంపోజ్ చేశారు. She was good at composing texts and her sister Eliza was good at giving tunes. So together as a team they produced that song. ఆమె ఆ యొక్క టెక్స్ట్ రాసింది, మాటలు రాసింది. ఆమె సహోదరి దానికి రాగాన్ని కట్టింది. ఆ రీతిగా ఒక బృందంగా వారిద్దరూ కలిసి ఆ యొక్క పాటను రచించారు. The circumstances which brought this song into existence is very interesting. ఈ పాట ఏ పరిస్థితుల్లో ముందుకు వచ్చింది అనేది చూస్తే ఆ పరిస్థితులు చూసినప్పుడు చాలా ఆసక్తి కలుగుతుంది. The pastor in the church was preaching on Genesis chapter 28 and he was talking about Jacob and the way he deceived his own father and brother Esau and he was running away as a fugitive. ఆ సంఘములో పాస్టర్ గారు ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు తన అన్నను మోసం చేసి ఒక పారిపోతున్నటువంటి వాడుగా ఉన్నటువంటి సంఘటనను గురించి బోధిస్తూ వచ్చాడు. He wanted a fitting song at the end of his message and so he was searching for a good hymn. వర్తమానం అయిపోయిన తర్వాత ఆ వర్తమానానికి తగినటువంటి ఒక పాట ఉంటే బాగుండు అని ఆయన ఆలోచిస్తూ వెతుకుతూ వచ్చాడు. This was expressed to Sister Sarah and she sat down based on the text of Genesis 28 about Jacob the fugitive. This beautiful song came into existence. అప్పుడు సారా యొక్క ఈ విషయాన్ని ఆయన చెప్పినప్పుడు ఆమె ఆదికాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పాటలను ఆధారం చేసుకొని ఆ రీతిగా ఈ యొక్క చక్కని పాట రావటం అనేది జరుగుతూ వచ్చింది. Students of hymnology, they say this is the finest ever written hymn by a woman. చూడండి, సంగీతాన్ని గురించి చదివినటువంటి వారు వాళ్ళు ఏమంటారంటే ఒక స్త్రీ రాసినటువంటి అతి చక్కని పాటల్లో ఇదొకటి అంటారు. This is the best. అన్నిటికంటే శ్రేష్టమైనది అని అంటారు. Not only this song shot into international fame, it also became famous in the early part of 19th century. ఇది అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందడమే కాకుండా 19వ శతాబ్దంలో 6వ దినాల్లో ప్రపంచమంతటా మంచి పేరు వచ్చింది. There was an incident which became world news and I'm going to share how this song played a part in that incident. చూడండి, ఒక సంఘటన ప్రపంచమంతటా ఒక కులుపు తీసుకొని వచ్చింది. ఆ యొక్క సంఘటన గురించి మీతో పంచుకోవాలని కోరుతున్నా. Such was the pride of British White Star Lines. That's a company and they produced the largest and the most luxurious ocean liner in the world that I have ever seen. ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి విధంగా ఈ బ్రిటిష్ వాళ్ళ లైనర్స్ అంటే వారు ఒక షిప్ కంపెనీ వాళ్ళు చక్కని విలాసవంతమైనటువంటి వాటిని వారు తయారు చేసి ఉత్పత్తి చేసేటటువంటి వారుగా ఉన్నారు. They called it Titanic. దాన్ని ఆ యొక్క ఓడను వారు టైటానిక్ అని పేరు పెట్టారు. The name comes from Titan and this is the name for sun god among ancient Greeks. టైటాన్ అనే మాటలో నుండి ఆ పేరు వచ్చింది. ఆదిమ దినాల్లో ఈ గ్రీసు భాషలో ఈ సూర్య దేవునికి ఉన్నటువంటి పేరు అది. We have watches in Titan in India. భారతదేశంలో టైటాన్ వాచ్లు కూడా ఉన్నాయి కదా. And the word Titan basically means something very gigantic and big in size as well as power. టైటాన్ అనే ఆ మాటకు ఒక పెద్దది, చాలా గొప్పదైనటువంటిది, అంతేకాకుండా గొప్ప శక్తి కలిగినటువంటిది అనే అర్థం ఇస్తుంది. Titan was a technological marvel. ఈ టైటాన్ అనేది శాస్త్రపరంగా ఒక ఆశ్చర్యం కల్పించే వస్తువు. Weighing around 50,000 tons. దాదాపు 50,000 టన్నుల బరువు గలది. It was 882.5 feet long. 882.5 ఫీట్ల పొడవు గలది. Unlike any other ship, it had a double bottom and 16 watertight compartments. ఇది వేరే ఓడలతో పోలిస్తే ఒక ప్రత్యేకమైనది. 2 అంతస్తులుగా ఉండి 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అందులో ఉండినాయి. This unusual provision was in case if there is an accident, the ship should never sink, it should always float. ఈ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ఎందుకు తయారు చేశారంటే ఒకవేళ పొరపాటున ప్రమాదం ఏదైనా జరిగినా గానీ ఈ ఓడ మునిగిపోకుండా పైన తేలి ఆడుతూ ఉండాలి అన్న ఉద్దేశంతో చేశారు.
The leading naval architects of Britain were chosen to build this ark. ఈ బ్రిటన్ దేశంలో మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కిటెక్టులను ఈ ఓడ నిర్మించడానికి ఉపయోగించారు. When they completed it, they said this is an unsinkable ship, and someone added, even God Almighty cannot sink it. దాన్ని తయారు చేయడం అయిపోయిన తర్వాత వారందరూ ఏం చెప్పారంటే ఇది మునిగిపోజాలని ఓడ అన్నారు. వాళ్ళు ఒకరు ఏమన్నారంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు కూడా దీన్ని ముంచజాలడు అన్నారు. And Edward J. Smith was the captain who had 40 years of experience behind him, was the man chosen to steer that ship. ఎడ్వర్డ్ జే స్మిత్ అనే ఆయన 40 సంవత్సరాల కంటే అధికంగా అనుభవం గల వ్యక్తి. ఈ ఓడను నడిపించడానికి కెప్టెన్ గా ఆయనను నియమించారు. On April 10th at 11:45 a.m. in the morning, it left the shores of England at Southampton, heading towards New York. ఏప్రిల్ 10వ తేదీన ఇంగ్లాండ్ లో అది ప్రయాణం ఆరంభించి వెళ్తా ఉంది. Millionaires and very poor people were found in the same ship. అదే ఓడలో బాగా డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరులు అలాగే దరిద్రులైనటువంటి వారికి కూడా స్థానం కల్పించారు. There were around 2231 passengers. 2231 మంది ప్రయాణికులు అందులో ఉండినారు. The first class rooms almost resembled like mini palaces. They were so rich. ఫస్ట్ క్లాస్ రూమ్లు చిన్న చిన్న ప్యాలెస్ లాగా ఉండేవి. అంటే అంత ఐశ్వర్యవంతంగా అవన్నీ తయారు చేశారు. All the poor were huddled together at the bottom of the ship. పేదవారందరినీ కూడా ఆ ఓడ యొక్క కింది భాగంలో గుంపుగా ఒక దగ్గర ఉంచారు. The rich were traveling as a matter of prestige. They were traveling for pleasure. ధనవంతులైనటువంటి వారు ఒక పేరు కొరకు ఒక విలాసం కొరకు ప్రయాణం చేస్తూ వచ్చారు. And the poor were heading towards America in order to find better prospects. దరిద్రులైనటువంటి వారు పేదవారైనటువంటి వారు అమెరికా దేశంలో వారికి ఏమైనా మంచి ఉద్యోగం ఏదైనా లభిస్తుందా అన్నటువంటి ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు. After 4 days on high seas, ఈ యొక్క సముద్రం పైన 4 దినాల ప్రయాణం తర్వాత the crew received warnings, the signals that there was an iceberg on the way. ఆ ప్రయాణంలో ఆ పని చేసే ఓడ నావికులకి మార్గంలో ఐస్ బర్గ్స్ ఉన్నాయి, అంటే ఈ యొక్క ఐస్ అవి పర్వతాలు ఉన్నాయి అన్న సమాచారం వచ్చింది. It's a mountain of ice hidden in the waters, but only the tip is seen above the surface. ఈ హిమ పర్వతాలు అంటారు, ఐస్ బర్గ్స్ అంటారు. అవి ఆ పెద్ద పర్వతం లాగా నీళ్ళల్లో కింద ఉంటాయి. వాటి అంచు కొన మాత్రం పైన తేలియాడుతూ కొంచెం మాత్రం కనబడుతుంది. When the message was received, it was around 11:40 in the night on 14th April 1912. చూడండి, రాత్రి 11:40కి ఏప్రిల్ 14వ తేదీన రాత్రి సమయంలో ఈ వర్తమానం వరకు వచ్చింది. Exactly 104 years ago. అంటే దాదాపు ఇక్కడ ఈ దినంతో మనం చూస్తే 104 సంవత్సరాల క్రితం. Everyone was enjoying, there was fun, there was dancing, there was music going on, so nobody bothered about the iceberg. చూడండి, అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఈ ఐస్ బర్గ్స్ ను గురించినటువంటి చింత ఎవరికీ లేకుండింది. They were only thinking about the destination, and they were only thinking about the big parade parties and the welcome parties that was awaiting them. వారందరూ కూడా తమకు ముందు ఉన్నటువంటి ఆహ్వానం ఎట్లా ఉంటుందా, అక్కడ పార్టీ ఎట్లా అరేంజ్ చేస్తారా ఆహ్వానం కొరకై అని ఇటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటున్నారు. What was to unfold in the next 2.5 hours, nobody ever imagined in the wildest of their dreams. అండి, తర్వాత 2.5 గంటల్లో వారికి ఏమి సంభవించనయ్యిందో ఎవరు కూడా వారి యొక్క ఊహల్లో కలలో కూడా ఊహించలేదు. Never did anyone think that it's going to hit the world news. ఇది జరగనయ్యున్నటువంటి విషయము ప్రపంచంలో అందరికీ ఒక గొప్ప వార్తగా అవుతుంది అని వారు అనుకోలేదు. On that moonless night, when they finally sighted that iceberg, it was too late to change the course of the ship. చూడండి, ఆ యొక్క చంద్రుని వెన్నెల లేనటువంటి ఆ దినాన ఆ ఐస్బర్గ్ ని వాళ్ళు కనుగొని తమ ఓడ యొక్క దిశను మార్చడానికి చాలా సమయం పట్టింది, ఆలస్యం అయిపోయింది. The ship was already at top speed. అప్పటికే ఓడ చాలా వేగంగా ఉంది. And it directly had a collision, and that iceberg tore open, gashing open a big hole for 300 feet into the ship. చూడండి, ఆ యొక్క వేగంతో ఆ యొక్క ఐస్బర్గ్ ని కొట్టడం మూలంగా 300 ఫీట్లు లోపలికి ఆ ఐస్బర్గ్ ఈ యొక్క ఓడలోకి ఒక రంధ్రాన్ని చేసింది. Millionaires suddenly woke up to the grim reality. ఈ కోటీశ్వరులైనటువంటి వారు ఈ యొక్క నిజమైనటువంటి సత్యాన్ని గ్రహిస్తూ లేచారు.
They threw away their diamonds and their golden jewelry and they madly ran to the deck in search of lifeboats. చూడండి, వారు తమ దగ్గర ఉన్నటువంటి డైమండ్స్, విలువైనటువంటి బంగారపు ఆభరణాలు అవన్నీ కూడా ఇచ్చివేస్తూ లైఫ్ బోట్స్ కొరకై పరుగులు తీశారు. They did not have enough lifeboats because they already believed that the ship is unsinkable, so they had just a few for namesake. చూడండి, వారు లైఫ్ బోట్స్ అనేవి చాలా తక్కువగా వారు కలిగి ఉన్నారు, ఎందుకంటే ఈ ఓడ మునగదు అని వారు నమ్ముతూ వచ్చారు. So there was a mad scrambling for a place in the lifeboat. కాబట్టి లైఫ్ బోట్ లో కొంచెం స్థానం దక్కితే బాగుండు అని చాలా పోటీ ఏర్పడతా వచ్చింది. And those few birds were only partly filled and they were slowly moving away from the main ship. ఆ రీతిగా కొద్దిమంది ఆ స్థానాన్ని దక్కించుకొని మెల్లమెల్లగా అక్కడి నుండి వెళ్తూ ఉన్నారు. Only 705 were saved. కేవలం 705 మంది మాత్రమే రక్షించబడ్డారు. More than 1,500 people had a watery grave. 1500 కంటే ఎక్కువ మంది ఆ దినం జల సమాధి అయ్యారు. For the last time, the music band of the ship came up and sang this song, "Nearer, my God, to thee." And most of them unbelievers, at no time in their life they would have sang that song wholeheartedly as they were forced to sing that song on that fateful night. చూడండి, ఆ యొక్క రాత్రి ఆ ఓడలో ఉన్నటువంటి ఆ గాయ బృందం వాళ్ళు ఈ నియరర్ మై గాడ్ టు ది అని ఇందాక మనం పాడామే, ఆ పాట వారు పాడుతూ చివరిసారిగా ఆ పాటనే పాడుతూ వారు వచ్చారు. అప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వారు, ప్రభువు నమ్మని వారు, అలాగే హృదయపూర్తిగా ఈ పాటను ఎప్పుడు పాడని వారు ఆ పాట పాడటానికి బలవంతం చేయబడుతూ పాడుతూ వచ్చారు. Defying God with all the ingenuity of man could only produce a ship that eventually sank. దేవుణ్ణి త్రోసివేస్తూ మానవుడు తన జ్ఞానాన్నంతా ఉపయోగించి కేవలం తాను చేయగలిగింది ఏంటా అంటే మునిగిపోయే పడవలు మాత్రమే.